అవుగాని ఈ కాలం ఎట్లున్నదోల్లా సర్కార్ పని ఏదైనా కావాలంటే బల్ల కిందికి వెళ్ళి చదివియాల్సిందే కదా. అదేనోల్లా లంచం లంచం చదివియాల్సిందే కదా. అందరు అట్లా ఉంటారు అని అంటలేను కానీ చాలా మంది నాకేంటి నాకేంది ఈ సంతకం పెడితే అని అనుకుంటే డిమాండ్ చేస్తారట. అగర్సే లంచం చదివియకుంటే ఈ కాగితం లేదు కాగితం లేదు అని అనుకుంటే తిప్పిస్తారట నోళ్ళ 10 మాటల. నిజమేనా? అయితే ఇంతకాలం గవర్నమెంట్ ఆఫీసర్లే అని అనుకున్నా, ఇప్పుడు జనం దగ్గర లీడర్లు కూడా లంచాలు తీసుకుంటున్నారు కాదల్లా. పాన్రి మీకు ఒక లంచగొండి ఎమ్మెల్యేతోని ములాఖాత్ చేపిస్తా గానీ నడువురి. పనులు అయ్యేదందుకు సంతకాల కోసం గవర్నమెంట్ ఆఫీసర్లే లంచాలు తీసుకుంటారు అనుకున్నాం కదా. అదేందో లంచాలకు సర్కారు కొలువు చేసేటోళ్లకు అవినాభావ సంబంధం ఉన్నట్టే కొడుతుంది. అందరు గురించి అంటలేను, కొందరు గురించే. అయితే సర్కార్ నౌకర్లే కాదు, ఎమ్మెల్యేలు కూడా లంచగుండ్లు అయిపోయారు. ఇక గీనే ఎమ్మెల్యేనే, పేరు జయకిషన్ అట. రాజస్థాన్ రాష్ట్రంలో ఎమ్మెల్యే. అసెంబ్లీలో జనం తరపున మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండేదందుకు ఈయన 2.5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేసిండట. అరే అవంటే మాట్లాడకుండా ఉండేదందుకు కూడా లంచమే. రాజస్థాన్లో ఒక మైనింగ్ కంపెనీ చేస్తున్న అక్రమాలను నిలదీసేందుకు ఈ ఎమ్మెల్యే సారు ముంగట పడ్డాడు. ఇక ఈయన ఎంత శుద్ధపూసనో అని జనం అనుకున్నారు. కానీ అంతల్ని ఆ మైనింగ్ కంపెనీ వాళ్ళు ఈయనకు లంచం ఇచ్చేందుకు ముంగట పడ్డారట. గిట్ల సంగతి మా మైనింగ్ గురించి అసెంబ్లీలో తీస్తే లోకమంతా ఎరకైతుంది, మేము లాస్ అవుతామని అన్నారు. అంత లావ్ అయితే లంచం ఇస్తాం అనగానే 2.5 కోట్లు అడిగిండు. సరే అని వాళ్ళు 20 లక్షల రూపాయలు భయాన్ని ఇచ్చిరట. ఇక 2-3 వద్దులైనాక కడమ పైసల కోసం వాళ్ళని సతాయించుడు. ఇక వాళ్ళకు బీపీ లేచింది. ఏసీ బోర్డులకు చెప్పారు. ఏసీ బోర్డులేమో మంచిగా ప్లాన్ వేసిరు. వాళ్ళు వేసిన ప్లాన్ లో ఎమ్మెల్యే సారు లంచం తీసుకుంటే దొరికిపోయిండు. రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టి అరెస్ట్ చేసిరట. చూసినవా ఎమ్మెల్యేల కథ ఎట్లున్నదో. అరే వీళ్ళని గెలిపించింది జనం బాగు కోసం, నియోజకవర్గాన్ని మంచి చేస్తారు, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడతారు అని ఓట్లెత్తే వీళ్ళేమో జనం కోసం మాట్లాడకుండా ఉండేదందుకు లంచాలు తీసుకుంటా ఓట్లేసిన జనాలను నిలువూత ముంచబట్టే. ఖాళీ మాట్లాడకుండా ఉండేదందుకు కోట్లు వసూలు చేస్తే ఆగర్సే పనులు చేసేదందుకు ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తారో పాటు ఈ ఎమ్మెల్యేలు అని అంటురు జనాలు.